అందరికీ నమస్తే అండి. నవరాత్రిలో రెండవ రోజు అమ్మవారికి మహానైవేద్యంగా నేను కమ్మటి చింతపండు పులిహోర తయారు చేస్తున్నానండి. సో, దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను ప్యాన్ పెట్టుకున్నానండి. చింతపండు మగ్గయితే తయారు చేసుకుందాం అని చెప్పేసి. సో, ముందుగా ఏంటంటే రైస్ అయితే సోనా మసూరి రైస్ ఉడకబెట్టుకొని, ఇలా దాన్ని ఓర్చేసి మళ్ళీ పక్కకి తీసి ఇలా పళ్ళెంలో వేసుకొని ఆరబెట్టుకుంటున్నానండి. నీట్‌గా ఆరిపోవాలి. మనకి దాంట్లో తడి గాని, వేడి గాని ఉండకూడదండి. సో, చూసారు కదండీ! నేను తాలింపు కోసం తీసుకున్న ఐటెమ్స్ అయితే చూపిస్తున్నాను. సో, చూసారు కదా! నేను కొంచెం బెల్లం ఉంచుకున్నాను. అల్లం ఇది తురుముకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, మిర్చి, కొత్తిమీరండి. సో, ముందుగా ఏంటంటే, ఇప్పుడు చింతపండు మగ్గు తయారు చేసేసుకుందామండి. రైస్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి. సో, కల్లుప్పు అమ్మవారికి ఎప్పుడు కూడా ఇలా కల్లుప్పుతో చేస్తే మంచిదండి. మనకి వేసుకుంటే బావుంటుంది కూడాని. సో, సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ అండి టెంపుల్ స్టైల్ రావడానికి ఆవపిండి, మెంతిపిండి, అదే కాకుండా మనకి ఇదండి చూడండి నేను చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. అది ఇంగువ అండి ముందు చూపిచ్చింది. సో, చింతపండు బాగా పిసికి నీట్‌గా వేసుకోవాలండి ఇలాగా. సో, నేనిదైతే మడితోనే చేస్తున్నానండి అమ్మవారికి. నీట్‌గా మడి కట్టుకొని చేస్తున్నాను అమ్మవారికి. అంటే ఎవరిని ముట్టుకోకుండా నీట్‌గా స్నానం చేసి, ఇల్లన్నీ శుభ్రాలు చేసుకొని, స్టవ్ క్లీన్ చేసుకొని, అన్నీ చేసుకొని చేస్తున్నానండి అమ్మవారికి. అమ్మవారికి నైవేద్యంగా చేసేటప్పుడు ఇది మీకే రెసిపీ కాకుండా అమ్మవారికి కూడా నైవేద్యంగా పెడదామని మా ఇంట్లో అమ్మవారికి పెడదామని చెప్పేసి చేస్తున్నానండి. కాబట్టి చాలా నిష్టతో చేస్తున్నాను. సో, ఖచ్చితంగా వీడియోకి మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు అందించండి. అందించినట్టయితే ఖచ్చితంగా ఛానల్ మోనిటైజేషన్‌కి రీచ్ అయిపోతుందని అనుకుంటున్నాను. సో, చూడండి ఇలా నీట్‌గా అనుకోవాలండి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మనకి ఈ గుడిలో పులిహోర పెడతారు కదండీ! ప్రసాదం ప్యాకెట్స్. అచ్చం అలానే ఉంటుందండి. చాలా బావుంటది. ఇది మా అమ్మగారి దగ్గర నేను అడిగి మరీ నేర్చుకుని, నేను ట్రై చేసి నాకు చాలా వచ్చిందన్నాక మళ్ళీ ఇది ట్రై చేస్తున్నానండి. నేను టేస్ట్ చేశాను. సేమ్ అచ్చంగా టెంపుల్ స్టైల్ రెసిపీలానే ఉందండి. సో, చూసారు కదా! ఇదిగోండి. ఇప్పుడు ఇలా ఉంది కదండీ చింతపండు ముగ్గు. ఇది నీళ్ళలా లేదండి. అంటే మరీ నీళ్ళలా కాదు. అలాగని చిక్కగా కాదు. కొంచెం మీడియంలో ఉంది. బాగా పిప్పుగా బాగా నలిపేసి అది వేశానండి. సో, ఇప్పుడు దీన్నేంటంటే బాగా మగ్గిచ్చాలి. బాగా మగ్గిస్తే మనకి ముద్దగా పేస్ట్‌లా వస్తుందండి. సో, ఇలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందామండి. సో, చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. దగ్గరకవుతుంది చూసారా నీట్‌గా. సో, ఫస్ట్ వాటరీగా ఉంది కదా! తర్వాత తర్వాత ఇలా అయిపోతుంది చూసారు కదండీ! సో, ఈ టైంలోని ఇలా అయిపోయిన తర్వాత నేను ఉప్పయితే వేసేసుకుంటున్నాను కల్లుప్పు. నేను ఇది ఇద్దరికి తయారు చేస్తున్నానండి పులిహోర. మీరు క్వాంటిటీ మీరు తగినట్టు వేసుకోవచ్చండి. సో, ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండీ! సో, కనీసం ఇలా ఒక స్పూన్ అండి. ఫుల్ స్పూన్ అయితే నేను నేను ఇదేంటి పసుపు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా దగ్గర కలిపేసుకోవాలండి. సో, చూసారు కదా! పసుపు వేసిన వెంటనే నీట్‌గా థిక్‌నెస్ అయితే వచ్చేసింది. సో, చూసారు కదా! ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి. దీన్ని ఎలా చెప్పాలంటే మీకు పెరుగు ఉంటుంది కదా! సో, అట్లా ఉంటుంది మనకిది చూడ్డానికి. ఒక పేస్ట్‌లాగా వచ్చేస్తుంది. ఇది ఇలా వేసిన వెంటనే ఆపేయకూడదండి. బాగా కలుపుకోవాలి. చూసారు కదా! పసుపు కూడా ఉడుకుతుంది. సో దట్ ఏంటంటే పసుపు వాసన అనేది కొంచెం తగ్గుతుందండి. అదే కాకుండా పసుపు ఇలా వేగిందనుకోండి, సో దట్ ఏంటంటే మనకి చింతపండు ఇది వేసేటప్పుడు కలర్ కూడా చాలా ఫాస్ట్‌గా పట్టేస్తుంది రైస్‌కి. ఇలా ముందుగా వేపుకుంటే. సో, చూసారు కదా! మనకి చింతపండు మగ్గైతే సో, ఈ టైంలోనే మగ్గేటప్పుడే కొంచెం కరివేపాకేసుకుంటే చాలా బావుంటుందండి. ఇందులో కొంచెం పచ్చి కరివేపాకైతే వేసుకోవాలి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. టెంపుల్‌లో చేసే రెసిపీ ఇలానే ఉంటుందండి. చాలా బావుంటుంది. మీకు సేమ్ ఎవరైనా గుళ్ళో ప్రసాదాలు చేయాలి అంటే, ఏదైనా చిన్న టెంపుల్‌లో ప్రసాదం చేయాలంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చండి. చాలా బావుంటుంది.
చూసారు కదా కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది చూపిచ్చాను. సో, ఈ కన్సిస్టెన్సీ వస్తే అయిపోయినట్టేనండి. సో, చూసారు కదా! అది అయిపోయింది కదండీ! ఇప్పుడు నేనైతే తాలింపు వేసుకుంటున్నాను. సో, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. సో, ఆయిల్ బాగా వేడెక్కాలండి. సో, వేడెక్కింది అనుకున్నప్పుడు మనం వేరుశనగలు అదే మన గ్రౌండ్ నట్ ఉంటుంది గదండీ! పల్లీలు. సో, అది వేసుకోవాలండి. సో, చూసారు కదా! వేసుకుంటున్నాను. చూడండి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, గుప్పెడండి వేసుకోవాలి. గుప్పెడు వేసుకుంటే బావుంటుంది. సో, చూసారు కదా! ఆయిల్ మరగడం వల్ల ఇట్టే మనకి నీట్‌గా వేగుతున్నాయి. మన మనకి ఏంటంటే మన టెంపుల్ మిథలాజికల్‌గా చేసే ప్రతి గుడిలో కూడా ఖచ్చితంగా పులిహోర ప్రసాదం అనేది ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్‌లో ఉంటుంది. ఎందుకో తెలీదు గానీ పులిహోర అంటే మాత్రం మనకి చాలా, చాలా ఇష్టంగా తింటారండి మన ఇండియన్స్ అయితే. సో, చూసారు కదండీ! ఇప్పుడు నేను తాలింపుకి వేస్తున్నాను. తాలింపు పోపులు వేశాను. మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలేసుకున్నాను. సో, చూసారు కదా! ఇలాగ చిట్పట్లాడేలాగా నీట్‌గా వేపుకోవాలండి. చూసారు కదా! ఎర్రబడ్డాయి. మరీ హైలో పెట్టేసయితే వేపుకోకండి. మీడియం ఫ్లేమ్‌లో చేయండి. సో, ఆయిలయితే వెయ్యాలండి. కంపల్సరీ వెయ్యాలి. చూడండి. సో, నీట్‌గా వేగిపోయాయి కదా! సో, ఈ టైంలోనే నేను నీట్‌గా అన్నీ వేసేసుకుంటున్నాను. సో, చూడండి వేగిపోయాయి. నేను చెక్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అల్లం వేస్తున్నానండి. సో, అల్లం అయిపోయింది కదండీ! పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. సో, దాంతో పాటు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఇవన్నీ వేసేసుకున్నాను కదా! సో, నీట్‌గా ఇలా పట్టుకొని కలిపేసుకుంటున్నాను. అమ్మవారికి కదండీ! సో, అందుకని చెప్పేసి మనం అంటే ఇంట్లో డైలీ రెగ్యులర్‌గా వాడే గిన్నెలు గానీ, కళాయి గానీ అవి యూజ్ చేయనండి. సెపరేట్‌గా అమ్మవారికంటూ స్టీల్ బౌల్స్‌లోని గానీ, ఇందాక చూపించాను కదండీ! అంటే ఈ దేనికి వాడని బౌల్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో డిష్ ప్రిపేర్ చేస్తానండి. అమ్మవారికి చేసినట్టయితే అలానే చేసుకోవాలండి. అమ్మవారికి చేసినప్పుడు మాత్రం మనము ఈ నాన్ వెజ్ తిన్న ఐటెమ్ గిన్నెలు గానీ, అలాంటి వాటిలో ప్రిపేర్ చేయకూడదండి. అంటే మీరు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు గానీ, అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం కొంచెం నిష్ట పాటించాలండి. సో, చూసారు కదా! మనకి తాలింపయితే రెడీ తాలింపు రెడీ అయిపోయింది కదండీ! ఇప్పుడు నీట్‌గా మనం తాలింపు అదంతా చింతపండు అవన్నీ కలిపేద్దామండి. సో, ప్రెజెంట్ చూసారు కదా! ఈ మగ్గయితే వేసుకోవాలండి. సో, మగ్గంతా వేసుకోక్కర్లేదండి. కొంచెం వేస్తే సరిపోతుంది. బట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదండీ! ప్రసాదం పులిహోర ఎలా అవుతుందంటే, ఈ బెల్లం వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి బాగా. సో, పులుపు, తీపి కలవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. టెంపుల్ అరోమా బావుంటుంది. అదే కాకుండా టేస్ట్ కూడా అచ్చంగా మనకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో, ఇది మీరు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు. లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చండి. నేను కరెక్ట్‌గా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను చింతపండు మగ్గు. సో, పైనైతే వేడిగా లేదని కలిపేస్తున్నానండి నీట్‌గా. సో, చూడండి. సో, చూద్దాం ఒకసారి వేడి లేకపోతే కలిపేద్దాము. అడుగునైతే కాలుతుందండి. బెటర్ స్పూన్ తీసుకుంటే బెటర్. హ్మ్. సో, చూడండి గరిటె పట్టుకొని నేను నీట్‌గా ఇలా కలిపేసుకుంటున్నాను. సో, ఇలా జాగ్రత్తగా కలిపేసుకోవాలండి.
సో, చూసారు కదండీ! ఇలా కలిపేసుకున్నాను కదా! సో, ఇలా కలిపేసుకున్న తరువాత అప్పుడు మనము ఈ తాలింపయితే వేసేసుకోవాలి. సో, ఆ తాలింపులోని స్టవ్ దింపేసాక నేను చూడండి, ఆ స్టవ్ దింపేసాక దాంట్లో ఆ తాలింపులో ఇంగువ, చిటికెడు ఇంగువ వేశానండి. అదే కాకుండా ఈ సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ అండి ఇవి. ఆవపిండి, మెంతుపిండి చిటికెడు వేసుకోవాలండి. అవి వేస్తేనే మనకి టెంపుల్ స్టైల్ ప్రసాదంలా వస్తుందండి. అవి, బెల్లం కంపల్సరీ వేసుకోవాలండి. అవి వేసుకుంటేనే మనకి ఆ పిండి టేస్ట్ అదంతా కలిపి టెంపుల్ స్టైల్ రెసిపీలా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ చూడలేదనుకుంటే, సో, వాళ్ళకి కూడా మా ఛానల్‌ని రిఫర్ చేయండి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటానండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండండి. సో, చూసారు కదండీ! అమ్మవారికి మహా నైవేద్యమైన పులిహోర అయితే తయారైపోయిందండి. సో, పాపది అమ్మవారి ఈరోజు బాల త్రిపుర సుందరి కదండీ! వాయనమైతే ఇచ్చాను పాపకి. అంటే వేరే వాళ్ళిచ్చారు. సో, అదైతే మీకు నేను లింక్ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా పాపది చూడండి. చాలా బావుంటుంది వీడియో. తప్పకుండా పాపకి మీ ఆశీస్సులు మీరు కూడా ఇవ్వండి. చూడండి టేస్టీ అండ్ హెల్తీ పులిహోర అయితే చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.